నమస్కారం. ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోయే బీసీ సింహగర్జన సభకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సభ గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా కర్పూరి ప్రాంగణంలో జరగబోతుంది. అలాగే భారత చైతన్య యోజన బీసీవై జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. రండి, ఈ సభకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూసొద్దాం. కావాల్సింది రాయితీలు కాదు, రాజ్యాధికారం అనే నినాదంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తానండి. ఇప్పుడు వరకు రెండు కులాల మధ్య జరుగుతుంది. అధికారం అనేది రెండు కులాల మధ్య ఉంటుంది. రెండు కులాల మధ్య ఉంటుంది తప్పక ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఎందువలన ఇంతమంది బీసీ నాయకులు ఉండంగా, ఇంతమంది జనాభా ఉండంగా బీసీకి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఎందువలన అన్నదే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ రామచంద్ర యాదవ్ గారు పెట్టిన ఈ బీసీ సింహగర్జనతో ఇది మొదలవుతుంది. ఆయన పోరాటం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. సార్, బీసీలకు కావాల్సింది రాయితీలు కాదు, రాజ్యాధికారం అనే నినాదంతో మీరు ఏకీభవిస్తారా? తప్పనిసరిగా అమ్మా, వితౌట్ ఎనీ డౌట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్. సార్, అసలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సభకు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? బీసీల రాజ్యాధికారం, బీసీలకు సామాజిక న్యాయం, బీసీలకు ఆర్థిక సమానత, అన్ని రకాలుగా బీసీలకు రక్షణ చట్టం. బీసీలు ఈరోజు రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నారు. కానీ రాజ్యాధికారం లేని ఈ 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాయకులు, అగ్రకుల నాయకులు 4%, 5% ఉన్నవాళ్ళు, 60% మంది ఉన్న బీసీ, 17-18% ఉన్న ఎస్సీ ఎస్టీ, 5% ఉన్న ముస్లిం మైనార్టీస్ని, అంటే దాదాపు వీళ్ళందరూ కలిపి 80% ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు రాజ్యాధికారం లేదు. ఎందుకు అనేది ఏంటంటే అగ్రకుల ఆధిపత్యం ఎక్కువైపోయింది. సో ఇది అంతరించాలి, ఇది నశించాలి. వారితో పాటు మాకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. మాకు అసెంబ్లీలో రిజర్వేషన్స్ కల్పించాలి, పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించాలి. మాకు రక్షణ చట్టం కావాలి, బీసీ రక్షణ చట్టం కావాలి. జనాభా ప్రాతిపదికన మాకు నిధులు కేటాయించాలి. ఈ రకంగా ఈ 70 ఏళ్ళ చరిత్రలో మాకు జరగలేదు. అందుకనే మా ప్రజలు, మేము నాయకులుగా మా ప్రజలు కానీ మేము కానీ అణగారిన వర్గాలు కానీ ఉండిపోయాం. కానీ ఈరోజు మాకు ఎక్కడ గౌరవం అనేది లభించలేదు. ఎందుకంటే ఇక్కడ జరిగింది సామాజిక న్యాయం అనేది పూజ్యం అయిపోయింది మా విషయంలో. సో ఇప్పుడు ఈ రోజు కూడా నిన్న కమ్మగొన్న పెట్టిన బడ్జెట్లో కూడా బీసీలకి ఎంత అన్యాయం జరిగిపోయిందంటే అది బహిరంగ రహస్యమే. బీసీలు ఎంతమంది ఉన్నాం? 60% ఉన్నాం. ఇది ఎప్పుడు కొలమంది, ఇది ఎప్పుడు గణాంకాలు దాదాపు 1920 నుంచి ఉన్న గణాంకాలు ఇప్పటికీ కూడా మా బీసీలు కులగణన చేయకుండా, మేము ఎంతమందో తేల్చకుండా, అసలు మా జనాభా ప్రాతిపదిక ప్రకారంగా మాకు ఎంత ఓటా అనేది తేల్చకుండా ఈరోజు అగ్రకుల ఆధిపత్యం మమ్మల్ని అణగార్చేసింది. సో ఆ బాధతోటి ఈరోజు మా తరపు నుంచి దేవుడు లాంటి రామచంద్ర యాదవ్ గారు బీసీలకి సరైన భరోసా ఇవ్వడం కోసం, సూర్యుడిలాగా ఒక నిర్దేశం చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో మొదలైంది. ఇక బీసీల రాజ్యం మొదలైనట్టే. ఇక సో ఈ ఇంకా మనకు 2.5 నుంచి 3 సంవత్సరాలు ఉంది ఈ వ్యవధిలో మా బీసీ ప్రజలందరికీ కూడా మేము అర్థమయ్యేటట్టు, వాళ్ళకి మనకు జరిగిన అన్యాయం ఏంటనేది మేము అర్థమయ్యేటట్టు ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలందరినీ చైతన్యం చేస్తాం, జాగృతి చేస్తాం. ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని చేపడతాం. రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మాకు నమ్మకం ఉంది. ఆయనంటే మాకు చాలా గౌరవం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున బీసీల ఆశాజ్యోతిగా శ్రీ రామచంద్ర యాదవ్ గారు మాకు ఓయాసిస్లో నీటి వల్లే మాకు కనబడ్డారు.
వారి ఆధ్వర్యంలో మా బీసీలకి ఒక న్యాయం జరుగుద్దని, సామాజిక న్యాయం జరుగుద్దని అనగారిపోయిన మాకు ఆశాజ్యోతిగా ఆయన కనబడుతున్నారు. కాబట్టి ఆయనకి మా సంపూర్ణ మద్దతు ఇచ్చి మేము ఆయన్ని గెలిపించుకొని రాబోయే రోజుల్లో ఆయనే మా సీఎంగా డిక్లేర్ చేసుకుంటాం మేము. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా మరి అగ్రకులాల వాళ్ళు 3-4% ఉండి వాళ్ళే వెళ్తున్నారు, 60% ఉండి మేము ఏమి చేయలేకపోతున్నాము. మరి ఇంకేంటంటే 106వ రాజ్యాంగ సవరణ ప్రకారము రాజ్యాంగం ఏం చెప్తుందంటే బీసీల కులగణన మీ స్టేట్లలో చేసుకోండి, మీకు సీఎంలకు అధికారం ఇచ్చింది. బీసీలు అంటే సీఎంలకే అధికారం ఆ రాజ్యాల్లో. కానీ మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏ సీఎం వచ్చినా బూటకు కబుర్లు, మా వెన్నుమొక్క అంటారు, మా వెన్నుమొక్క విరిచేస్తామన్నారు. మేము బీసీలు లేనిదే మేము లేవంటారు, మా చేత ఓట్లు వేయించుకుంటారు, నెగ్గుతున్నారు. నెగ్గాక ప్రతి దానికి కాలయాపన. మరి ఎప్పుడో 1930లో బీసీ కులగణన జరిగింది. మరి ఆనాటి జనాభా ప్రకారంగా మాకు ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. ఇది మరి ఎవరు సహించగలరు? సామాజిక న్యాయం ఎక్కడుంది మాకు? మరేమి ప్రతి 10 సంవత్సరాలకి కూడా జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేయమని బ్రిటిష్ వారు నేర్పారు మనకి. 1930 తర్వాత స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 ఏళ్ళు అవుతుంది. అయినా వీళ్ళకి మనసు ఒప్పదు. బీసీలకి కులగణన చేస్తే వాళ్ళ పర్సంటేజ్ పెరిగిపోద్ది, మాకు రావాల్సిన సామాజిక అన్నీ వాళ్ళు తీసుకోవడానికే చూస్తారు కానీ ఎవరు ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకని మేము రామచంద్ర యాదవ్ గారి అడుగుజాడలో నడిచి మా బీసీ సామ్రాజ్యం, మా బీసీ సీఎంగా వారిని నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ సభ యొక్క ఉద్దేశం అయితే బీసీలకి 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయమే. దీనికంటూ ఒక మార్పు రావాలని రామచంద్ర యాదవ్ గారు నడుం బిగించారు. అయితే నేను గతంలో ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూలో కూడా మీరు అడుగుతున్న ప్రశ్న, బీసీలకి రాజ్యాధికారం వస్తుందా లేకపోతే బీసీల రాజ్యాధికారాన్ని యాక్సెప్ట్ చేస్తారా అని. ప్రతి ఎన్నికల్లోని లేకపోతే ఒక పోటీ పరీక్షలోని ఎవడైతే ముందుంటాడో వాడికే ఉత్తమ అవార్డు, అలాగే మెజారిటీ ఓడే అధికారం. ఈ లెక్కను చూస్తే పర్సంటేజ్ ప్రకారం చూస్తే బీసీలు ఎక్కువ శాతం ఓట్లైనా కానీ వీళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని, ఇందాక ఈయన కూడా అన్నారు మేము ఓట్లు వేస్తున్నామని. నేను అడుగుతున్నా అసలు మిమ్మల్ని ఓట్లు ఎవడేయమన్నాడు? ఇంచుమించు 50% ఉన్న బీసీలు ఇతర దళిత కులాలని, మైనార్టీ కులాలని కలుపుకుంటేనే ఇంచుమించు మీకు 70% ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా మీరు చిన్న చిన్న పదవులకి మీరే పాకులు ఆడుతూ వెంపర్లు ఆడుతూ చిన్న చిన్న పదవులకి ముష్టి కోసం వెంపర్లు ఆడుతున్నారు తప్ప ఆత్మాభిమానం ఉండుంటే మా రాజ్యాధికారం మేమే సాధించుకుంటామని డిక్లేర్ చేయాలి తప్ప మా జనగణన చెయ్యండి, మాకు బీసీ హక్కులు మీరు ఇవ్వండి, బీసీ రక్షణ చట్టం మీరెందుకు ఇవ్వలేదని దొంగోడిని తిరిగి మా డబ్బులు ఎక్కడ అని అడిగినట్టుగా ఉంది నాకైతే. ఇది సరైన పద్ధతి కాదని ముందు బీసీలు కానీ దళిత్స్ కానీ తెలుసుకోవాలి. నిజంగా సత్తా దమ్ము ఉంటే నువ్వే ఓటు బ్యాంకు ఉన్నవాడివి ఒక రామచంద్ర యాదవ్ గారు లాంటి వ్యక్తినో, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్నో, కడుపు నిండిపోయిన దగులుబాజీలకి ఓట్లు వేయకుండా అమ్ముడిపోకుండా నువ్వే ఒక స్వతంత్ర అభ్యర్థికి నువ్వెందుకు 70 సంవత్సరాలుగా నిజాయితీగా ఓటేసి ఒక మంచి వ్యక్తిని ఎందుకు నిలబడలేదు అనేటువంటిది బీసీ సమాజం కానీ దళిత సమాజం కానీ ప్రశ్నించుకుంటే బాగుంటుంది. అందులోనే సమాధానం దొరుకుతుంది. ఇన్నాళ్ళు 70 సంవత్సరాల్లో బీసీ సంఘాలు పెట్టారు తప్ప సంఘాలు పెట్టుకోలే వీళ్ళంతా కూడా పొలిటికల్ పార్టీస్కి వాచ్ డాగ్స్లా మారిపోయారు. మొట్టమొదటిసారి బీసీ సంఘాలు కాకుండా బీసీల తరపు నుంచి ఒక పార్టీ పెట్టి, ఇది బీసీల పార్టీ అనేం కాదు కానీ రాజకీయ పార్టీ అంటే అందరి పార్టీ కాబట్టి దళితులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలన్నది దాని ఆలోచన. మా బీసీలు మా క్రిస్టియన్స్ అని అనడం కాదు కానీ ఇది బీసీల పార్టీ మెజారిటీ ఉన్నారు కదా అని కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వచ్చి అరే మరి వాళ్ళు కూడా రాజ్యాధికారం సాధించాలనుకుంటున్నారు, ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ వచ్చాడు, అతను మేము నెగ్గించాలని చెప్పి ఈ పార్టీలో చేరే అవకాశం ఉందా? ఇది కులపిచ్చి. బీసీలకి కానీ క్రిస్టియన్స్కి కానీ లేకపోతే దళిత క్రిస్టియన్స్ కానీ దళిత్స్కి కానీ క్రిస్టియన్ ముస్లిమ్స్ కానీ ఇతర వర్గాలకి ఈ కులపిచ్చి ఉండదు. కులపిచ్చి అనేది 2 రకాలు. మేమే అధికారంలాగా ఉండాలి, ఆ బీసీ వాడంతా రాజ్యాధికారం సాధించాడనే చిన్న చూపు ఒక కపట నైజమే ఉంది అందులో. ఇది సరైన పద్ధతి కాదు. బీసీలు ఎస్సీలు కూడా ఏంటంటే అణగారిన వర్గాలు అణచివేతకి గురవుతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఐక్యం కావడం వల్ల మనం అంతా ఒక్కటిగా ఉండాలి. బాధింపబడుతున్నాం, దోచుకోబడుతున్నాం కాబట్టి ఎక్కడ చూసినా కన్వెన్షన్ హాల్లో, సినిమా హాల్లో, ప్రాంగణాలు
ఎన్ని బిజినెస్ ఏ రంగం చూసుకున్నా కూడా ఇతర వర్గాలకి అవకాశం ఇవ్వకుండా ఆర్థికంగా బలపడడం అనేటువంటిది చాలా కపటమైన నిజం. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక్కడికి ఆలోచన లేకుండా కల్లిబువ్వులు కబుర్లు చెప్పడం, డేటా సెంటర్ అంటాం, సైబర్ సెంటర్ అంటాం, ప్రతి ఒక్కడికి కూడా కోట్ల రూపాయలు వాళ్ళకి క్విట్ ప్రోకో, నీకెంత నాకెంత, నేను నీకు ఇచ్చినందుకు నాకేంటి లాభం, నా కొడుకు సీఎం కావాలని ఒక రాష్ట్రాన్ని కొడుకు యొక్క ఆనందానికి పణంగా పెట్టాలనేటువంటి నీచ స్వభావం కరెక్ట్ కాదనేటువంటిది ప్రజలు తెలుసుకోవాలి. మొన్న నా అంతటోడు లేడు భగత్ సింగ్, చెగువెరా అని చెప్పి కొత్త రకరకాల పేర్లు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలకు ముందేమో నేను ఆ పార్టీలో చేరనని చెప్పి మురిగి ఇప్పుడు నెగ్గిన తర్వాత చిన్న పదవి పడేసిన తర్వాత 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే సీఎం అని చెప్పడం నమ్మిన కాపు సామాజిక వర్గాన్ని, నమ్మిన ప్రజా సంఘాలని దారుణంగా మోసం చేసి తన స్వార్థాన్ని తను చూసుకోవడం కాదా అనేది ప్రజలు తెలుసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ మా కాపుల నాయకుడు అని చెప్పి డప్పు కొట్టుకుంటూ ఎంటపడిపోతున్నారు తప్ప సమానత్వం అనేటువంటి ఆలోచన ఎవడో నేర్పట్లేదు. ఏ రాజకీయ నాయకుడికి దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రకరకాల టెక్నాలజీస్తో పోటీ పడేంగా కాకుండా మనంతా కూడా కుల టెక్నాలజీ, అవినీతి టెక్నాలజీ. ప్రభుత్వం ఎంప్లాయీస్ ఎవడో కూడా పేదవారికి పనిచేయరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణం అనే మాట అత్యంత నీచకరమైనటువంటి మాట. ఈ వర్డ్ని వాడుకొని బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు కానీ ఇదే కన్వెన్షన్ సెంటర్కి లోన్ పెట్టుకోవాలంటే, ఒక ఇండస్ట్రియల్ సెంటర్ పెట్టుకోవాలంటే, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే, ఏదన్నా సరే ఒక అభివృద్ధి సంక్షేమ పథకం పెట్టుకోవాలంటే మారు పేరుతో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లతో కూడా లోన్లు తెచ్చుకొని ఇతర కులాలు దొంగదారిని దొడ్డిదారిని అనుభవించడం అనేటువంటిది ఎంత నీచమైన నైజమైనటువంటిది మనం గమనించాలి. ఇటువంటి సంస్కృతికి ఇన్ని తరాలుగా ఇన్ని సంవత్సరాలు పోరాటాలు జరిగినా కూడా బలము లేక, ధైర్యం లేక, కేసులు పెట్టి విషయాల్లో కూడా అలిగిపోయి కృంగిపోయి కొంతవరకు ధైర్యం వెళ్ళిన వ్యక్తులను కూడా చంపి హత్య చేసి బెదిరించి జైల్లో పెట్టేటువంటి ఈ నీచ సంస్కృతికి సరైన జవాబు ఇవ్వగలిగే ఏకైక దమ్మున్న నాయకుడు, కేసులంటే లెక్క చేయని నాయకుడు, ఎటువంటి లోటుపాట్లు అవినీతి లేని నాయకుడు బీసీ సామాజిక వర్గం నుంచి బోడే రామచంద్రరావు గారు రావడం అనేటువంటిది ఒక కొత్త చరిత్ర. ఇది బీసీ వర్గాల్లోకి, దళిత వర్గాల్లోకి తక్కువగా వెళ్తుంది. ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉంది. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ పని చేయవలసిన అవసరం ఉంది. అందుకనే రాబోయే ఎన్నికలకి చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా ఈ పార్టీతో ఆ పార్టీతో ఏదో జబ్బా కలుసుకుని ఏదో 2 సీట్లు సాధించుకుని కుర్చీలో కూర్చుందాం అనేటువంటి నీచ స్వభావం ఆయనకైతే లేదు. బీసీలు బాగుపడాలి, షెడ్యూల్ క్యాస్ట్స్ బాగుపడాలి. దీంతో పాటు దీని అర్థం ఆయన ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఏళ్ళే బాగుపడాలి, మేము ఏదో రెడ్డి సామాజిక వర్గాలు మేము ఎతనో తొక్కేస్తాం రాను అని అంటే నీచ స్వభావం లేదు. సమానత్వంగా ఎవరికి రావాల్సిన మాట వాళ్ళకి వచ్చే విధమైనటువంటి ఒక నీతిమంతుడైన రామరాజ్యం రావాలనేటువంటి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్తో ఆయన ముందుకు వచ్చాడు. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి. ఆయన మీద ఇంచుమించు ఇప్పటికే 136 కేసులు ఎన్నో పెట్టి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. చలికి వణకడు, పులికి బెదరడు, గొల్లాలకి ఒక సామెత ఉంది. ఆ నైజం అందరికి క్లియర్గా కనిపిస్తుంటుంది. ఎటువంటి భయభ్రాంతులకి గురి కాకుండా నమ్మిన క్యాడర్కు కూడా ధైర్యం కల్పించి ఒక ఫెరోషియస్, ఒక చెగువేరా లాంటి ఒక కొత్త ఉద్యమాన్ని చేపట్టి ఇంత భారీ బహిరంగ సభ తన సొంత భుజస్కంధాలతో రక్తం చిందించిన చెమటతో ఖర్చు పెట్టిన ప్రతి పైసాతో కూడా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆయన కుటుంబంగా దక్కవలసిన ప్రతి పైసాని వెచ్చించి ఈరోజు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ఒక నవభారతం కోసం కృషి చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క నైజం ఈ సుమన్ టీవీ ద్వారా కనుక ప్రజల్లోకి మరింత తెలియగలిగితే, మీడియా అనే అంశం ద్వారా కూడా, సుమన్ టీవీ ద్వారా కూడా ఈ వాయిస్ కూడా చాలామందికి చేరితే భవిష్యత్తులో పేదలకి న్యాయం జరిగిందని భావిస్తూ ఉంటాం. నా పేరు తొర్లపాటి శీతల్, భీమ్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షుని మరియు అడ్వకేట్.